Hello everyone, welcome back to Sadhak the Achievers. So in today's class we are going to start the new chapter, that is NLM, Newton Laws of Motion. So previous classes lo manam already basic maths, vectors and kinematics so complete ga చేసేసాం. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది. సో ఫస్ట్ కంప్లీట్ దోస్ చాప్టర్స్. దానికి సంబంధించి క్వశ్చన్స్ చేయండి. క్వశ్చన్ సాల్వింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి క్లాస్లో చెప్పేది కూడా అదే నేను. సో క్వశ్చన్ సాల్వింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చినా కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడే యూ షుడ్ బీ ఏబుల్ టు క్రాక్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, చల్. సో లెట్స్ గో ఫర్ ద టుడేస్ టాపిక్. సో బిఫోర్ ఎంటరింగ్ ద టుడేస్ టాపిక్, సో ఒక చిన్న విషయం ఫర్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ ఇట్స్ అబౌట్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. సో చాలామంది స్టూడెంట్స్ కంటిన్యూస్గా కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు, సార్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అని. సో బట్ డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఫ్రమ్ అవర్ ఎండ్, సో వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ద మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒక్కసారి థింగ్స్ అన్నీ క్లియర్ అయితే మా సైడ్ నుంచి ఈ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద మే ఆర్ ఏప్రిల్ మే మంత్లో. సో అట్లీస్ట్ కంప్లీట్ కంటెంట్ కాకపోయినా వన్ షాట్ వీడియోస్ లాగా మీకు ఏవైతే కాన్సెప్ట్స్ డౌట్స్ ఉన్నాయో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో, అన్ని చాప్టర్స్ కాకపోయినా కూడా, సో కొంచెం మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతున్న చాప్టర్స్ ఏప్రిల్ మేలో చేయడానికి ట్రై చేస్తాం. సో అప్పటి వరకు అయితే ఫిజిక్స్ క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఫిజిక్స్ క్లాసెస్ మీకు కంప్లీట్ కంటెంట్ ఇన్ డీటెయిల్డ్గా కంప్లీట్ కంటెంట్ లైక్ హౌ వీ డిడ్ ద కైనమాటిక్స్ చాప్టర్, వెక్టార్ చాప్టర్, సో ఆ చాప్టర్స్ ఎలా అయితే చేసామో ద అప్కమింగ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో విత్ క్వశ్చన్ సాల్వింగ్. సో ఈ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రం కొంచెం డిలే ఉంది. సో హోప్ యూ స్టూడెంట్స్ అండర్స్టాండ్. ఓకే, సో యాక్చువల్గా మేము ఇది ఇంటెన్షన్ కూడా, మాది ఇనిషియేటివ్ తీసుకోవడానికి మెయిన్ ఇంటెన్షన్ కూడా, ఒక స్టూడెంట్ ఎక్కడో ఒక రూరల్ విలేజ్లో ఉన్న స్టూడెంట్ ఈ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెస్ ద ఎంసెట్ కంటెంట్, లేదంటే జేఈ కానీ నీట్కి కానీ ఆ స్టూడెంట్కి కంప్లీట్గా రిసోర్సెస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉండాలి. అది కూడా మన తెలుగు స్టూడెంట్స్ కోసం తెలుగులో ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాము ఈ ఇనిషియేటివ్. సో బట్ మధ్యలో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఈ ఎస్పెషల్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, సో వీఆర్ అనేబుల్ టు గో ఫార్వర్డ్ విత్ ద మ్యాథ్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఒక్కసారి ఇవి రిజాల్వ్ అయితే కంపల్సరీ మీకు ఆ క్లాసెస్ కండక్ట్ చేయడానికే నేను 100% ట్రై చేస్తాను. ఓకే, చలో. సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. సో ఎన్ఎల్ఎంలో ఫస్ట్ బేసిక్ థింగ్ ద ఫోర్స్. సో మనకు ఫోర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ హౌ దీస్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. సో అండ్ హౌ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ టాపిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈరోజు క్లాస్లో అంతా కూడా బేసిక్స్ చూద్దాం. సో ఫస్ట్ ఫోర్స్ అంటే ఏంటి? ఇట్స్ అ పుష్ ఆర్ పుల్, అవునా? సో పుష్ ఆర్ పుల్ విచ్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజ్ ద the state of rest or state of uniform motion. Change the state of rest or state of uniform motion. సో అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నా లేదంటే మోషన్లో ఉన్నా, సో దాని ప్రోగ్రెస్ని, అంటే దాని రెస్ట్లో ఉన్నదాన్ని కదిలించామనుకోండి, సో దట్ మీన్స్ వీ అప్లైడ్ ద ఫోర్స్. ఆల్రెడీ మోషన్లో ఉన్నదాన్ని స్టాప్ చేయడానికి వీ యూజ్ ద ఫోర్స్. సో అంటే ఇట్స్ అ పుష్ ఆర్ పుల్ విచ్ చేంజ్ ఆర్ టెండ్స్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అనమాట. ఓకేనా? సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్సెస్? సో ద ఫోర్స్ యూనిట్స్ ఆర్ న్యూటన్. ఇన్ ద SI యూనిట్స్. సో అదే CGSలో అయితే ఇట్స్ డైన్. So the relation between Newton and dyne is 1 Newton is equals to 10 to the power of 5 dynes. 1 Newton is equals to 10 to the power of dynes. So ఈ ఫోర్స్ అన్నది ఇట్ కెన్ చేంజ్ ది పొజిషన్ ఆఫ్ ద బాడీ
or it can change the direction. అవునా? So it can change, it may change అని రాసుకోండి. It may change the direction, or it may change speed. It may change speed. So it may change the position of the body. It may change the position of the body, right? And it may change the shape of the body as well. So ఏ బాడీ మీదైనా మనం ఫోర్స్ అప్లై చేస్తే సో ఇట్ మే చేంజ్ ఇట్స్ డైరెక్షన్, ఆర్ ఇట్స్ స్పీడ్, ఇట్స్ పొజిషన్, ఆర్ ఇట్స్ షేప్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఫోర్స్. దిస్ ఈజ్ వాట్ ద ఫోర్స్ కెన్ డూ. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో మనకి మేజర్గా ఫోర్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాను. వన్ ఈజ్ ద కాంటాక్ట్ ఫోర్సెస్, ది అదర్ వన్ ఈజ్ ది నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. సో మన సిలబస్లో కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి విల్ స్టడీ ఇన్ ద ఫర్దర్ చాప్టర్స్ యాజ్ వెల్. సో ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్సెస్ వచ్చేసి ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ అ కాంటాక్ట్ ఫోర్స్, whereas the tension force is a contact force, whereas normal force is a contact force. Normal force is a contact force, and spring force is also the contact force. Okay, so next under non contact forces law we have the gravitational force. The gravitational force and the electrostatic force. The electrostatic force and the magnetic force. So these are the non-contact forces. So first ఈ ఫోర్సెస్ అన్నీ కూడా బాడీ మీద ఎలా యాక్ట్ అవుతాయి, సో how should we take these forces. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద టుడేస్ క్లాస్ ఇట్ సెల్ఫ్. సో విల్ స్టడీ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్, అంటే ఎన్ఎల్ఎం చాప్టర్లోనే అప్కమింగ్ లెక్చర్స్లో విల్ స్టడీ ద ఫ్రిక్షన్ ఫోర్స్. సో టెన్షన్ ఫోర్స్ విల్ సీ టుడే ఇట్ సెల్ఫ్. సో ద నార్మల్ రియాక్షన్ విల్ సీ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ వాట్ ఈస్ ద స్ప్రింగ్ ఫోర్స్ అన్నది మనకి ఎన్ఎల్ఎం చాప్టర్లో ఉంటుంది, మళ్ళీ ఎస్హెచ్ఎం చాప్టర్లో కూడా ఉంటుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆసిలేషన్స్ చాప్టర్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వీ స్టడీ ఇట్ యాజ్ ద సపరేట్ చాప్టర్ యాజ్ గ్రావిటేషన్, ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది మీకు, రైట్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దిస్ చాప్టర్స్ కమ్స్ ఇన్ ద సెకండ్ ఇయర్ సిలబస్. ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటుంది, దాని తర్వాత మ్యాగ్నెటిజం ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఫోర్సెస్ అన్నీ కూడా బాడీ మీద ఎలా యాక్ట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ లెట్స్ కన్సిడర్ వెయిట్. సో లెట్స్ కన్సిడర్ ద వెయిట్. సో అంటే వెయిట్ ఎప్పుడు కూడా ఇట్స్ మాస్ ఇంటూ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ద వెయిట్. అండ్ లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద సర్ఫేస్ లైక్ దిస్, ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నాను, ఐఎమ్ టేకింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎమ్. సో ఇప్పుడు దీనికి ఈ బాడీ ఆఫ్ మాస్ ఎమ్కి సో దెర్ ఎగ్జిస్ట్ వెయిట్. సో ఆ వెయిట్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్. సో దీని వెయిట్ వచ్చేసి ఎంజీ డౌన్వర్డ్ అనమాట. సో అలానే ఇఫ్ ఐ టేక్ సమ్ అదర్ బాడీ, ఇంకా వేరేది ఏదైనా తీసుకున్నాను అనుకోండి, సో కన్సిడర్ ఒక 2 బాడీస్ తీసుకుంటున్నాను, ఇది క్యాపిటల్ ఎం, ఇది స్మాల్ ఎం. సో ఈ రెండింటి వెయిట్, సో ద కంప్లీట్ వెయిట్ విల్ బి, ఐ కెన్ సే ద m plus m into g. m plus m into g is the complete weight of this system. ఈ టోటల్ సిస్టమ్ వెయిట్ వచ్చేసి m plus m into g. సో అంటే వెయిట్ ఎప్పుడు కూడా ఇట్ యాక్ట్స్ డౌన్ సైడ్, వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో లెట్ సపోజ్ ఒకవేళ ఇలా తీసుకున్నాను అనుకోండి, కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇంక్లైన్ ప్లేన్. సో విచ్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. ఇది గ్రౌండ్ అనుకోండి. సో గ్రౌండ్తోని ఈ ప్లేన్ అన్నది ఇంక్లైన్ ప్లేన్, ఇట్ ఈస్ మేకింగ్ ద యాంగిల్ టీటా. సో ఇప్పుడు ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద ఐఎమ్ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఎం. సో ఇప్పుడు దీని వెయిట్ ఎట్ యాక్ట్ అవుతుంది చెప్పండి. సో వెయిట్ ఎప్పుడైనా కూడా డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వెయిట్ వచ్చేసి ఇలా యాక్ట్ అవుతుంది డౌన్ సైడ్, విచ్ ఈస్ ఎంజీ. సో ఎంజీ వెయిట్ యాక్ట్స్ డౌన్వర్డ్. సో బట్ జనరల్గా మనం ఇంక్లైన్ ప్లేన్కి ఏం చేస్తామంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చేంజ్ చేస్తాం. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే ఆ ఇంక్లైన్ ప్లేన్ని మనం ఎక్స్ యాక్సిస్గా తీసుకుంటాం. సో దానికి పర్పెండిక్యులర్గా వీ డ్రా ద వై యాక్సిస్.
అంటే ఈ ఇంక్లైన్ ప్లేన్నే మనం ఎక్స్ యాక్సిస్ అనుకుంటాం. సో దానికి పర్పెండిక్యులర్గా ఇంకొక యాక్సిస్ని వై యాక్సిస్ లాగా తీసుకుంటాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు యువర్ ఎంజీ అన్నది ఇలా ఉంది, అవునా, డౌన్ సైడ్ ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే కాంపోనెంట్స్గా డివైడ్ చేద్దాం. సో కాంపోనెంట్స్గా ఎలా డివైడ్ చేస్తాం చూడండి. ఇది టీటా, ఇది వచ్చేసి 90, అవునా. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? దిస్ యాంగిల్ విల్ బి 90 మైనస్ టీటా కదా. ఈ యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ వచ్చేసి 90 మైనస్ టీటా అవుతుంది. సో ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వాట్ ఈజ్ అవర్ వై యాక్సిస్? సో ఇదేమో ఎక్స్ యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇది వచ్చేసి వై యాక్సిస్ అవుతుంది, అవునా. దిస్ ఈజ్ ద నెగిటివ్ వై యాక్సిస్. సో ఇప్పుడు ఎంజీకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి. వెక్టార్స్ కాన్సెప్ట్ చేసాం కదా మనం ఆల్రెడీ. సో వెక్టార్ ఒకటి ఇలా ఉందంటే దానికి 2 కాంపోనెంట్స్ ఏముంటాయి? ఇటువైపు ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇటువైపు ఒక కాంపోనెంట్ ఉంటుంది, అవునా. సో సిమిలర్లీ ఇక్కడ ఎంజీ అన్నది ఇలా ఉంది వెక్టార్. సో దానికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి ఇటువైపు ఇంకొకటి ఇటువైపు. అప్పుడే రిజల్టెంట్ రెండింటికి మధ్యలో ఉంటుంది, అవునా. సో దిస్ ఈజ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎంజీ అండ్ దిస్ ఈజ్ ద అదర్ కాంపోనెంట్ ఆఫ్ ఎంజీ. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ రాయండి. ఏమవుతాయి కాంపోనెంట్స్? సి, ఈ యాంగిల్ వచ్చేసి టీటా, ఇది 90, ఇది 90 మైనస్ టీటా. సో అంటే దిస్ యాంగిల్ మస్ట్ బి టీటా. ఎందుకు? ఈ రెండు దిస్ మస్ట్ బి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి? 90 ఉండాలి. సో ఈ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ టీటా అయితే ఇది కంపల్సరీ టీటా అయితేనే కదా ఈ టోటల్ 90 ఉండేది. 90 మైనస్ టీటా ప్లస్ టీటా. సో మైనస్ టీటా ప్లస్ టీటా క్యాన్సిల్ అవుతుంది, రెండింటికి మధ్యలో యాంగిల్ 90 ఉంటుంది. అంటే దిస్ యాంగిల్ మస్ట్ బి టీటా అనమాట. ఓకే. సో టీటా ఇటువైపు ఉంది కాబట్టి సో యూ ఆల్రెడీ నో. సో టీటా ఎటువైపు ఉంటే అటువైపు ఇట్స్ కాస్ కాంపోనెంట్ విల్ కమ్, వెక్టార్ కాస్ కాంపోనెంట్ వస్తుంది. సో టీటా లేని సైడ్ ద సైన్ కాంపోనెంట్ విల్ కమ్, సైన్ కాంపోనెంట్ విల్ కమ్, ఎంజీ సైన్ టీటా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇంక్లైన్ ప్లేన్ మీద ఎప్పుడైతే ఇంక్లైన్ ప్లేన్ తీసుకుంటారో సో ఆ ఇంక్లైన్ ప్లేన్ మీద ఇంక్లైన్ ప్లేన్ మీద మనకి సైన్ కాంపోనెంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎంజీ, సో దాని సైన్ కాంపోనెంట్ అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ వస్తుంది. సో కాస్ కాంపోనెంట్ ఇలా పర్పెండిక్యులర్ వస్తుంది. క్లియరా? సో దిస్ ఈజ్ హౌ వి రిప్రజెంట్ ద వెయిట్ అనమాట. క్లియర్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్ దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. కాపీ దిస్ వన్ ఫస్ట్. Let's go for the normal reaction. The next concept, the normal reaction, which is again a contact force. So normal reaction అంటే ఏంటంటే, నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అనమాట. దేనికి పర్పెండిక్యులర్ అంటే ద పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో అంటే ఏంటంటే, లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ ద గ్రౌండ్, ఓకే. సో నౌ దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద గ్రౌండ్. లెట్ సపోజ్ దిస్ ఈజ్ ఆఫ్ ద మాస్ ఎమ్. సో ఇప్పుడు ఈ బాడీ ఆఫ్ మాస్ ఎమ్ అన్నది ఇది సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ కదా. సో ఈ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే కంపల్సరీ నార్మల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ నార్మల్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇప్పుడు గ్రౌండ్ ఆబ్జెక్ట్ మీద నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది, లెట్ ఇట్ బి ఎన్. సో ఎట్ ద సేమ్ టైం ఈ ఆబ్జెక్ట్ కూడా ఎర్త్ మీద సేమ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఓకేనా. సో ఎర్త్ ఎంతైతే నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుందో ద సేమ్ నార్మల్ ఫోర్స్ ద ఈ ఎం మాస్ కూడా ఎర్త్ మీద ఎగ్జర్ట్ చేస్తుంది. సో బట్ ఇక్కడ మనం దీన్ని ఆ ఎన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఏది? ద నార్మల్ విచ్ ఈస్ అప్లైడ్ బై ద బాడీ ఆఫ్ మాస్ ఎం ఆన్ ద ఎర్త్. ఎందుకంటే ఎర్త్ మాస్తో కంపేర్ చేసుకుంటే వాట్ ఎవర్ ద నార్మల్ దట్ ఈజ్ అప్లైడ్ బై ద మాస్ ఎం ఈజ్ నెగ్లిజిబుల్. సో అందుకనేసి మనం దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోం. అదే ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక 2 బ్లాక్స్. సో కన్సిడర్ దిస్ ఈజ్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ మాస్ ఎం. సో ఇంకొక బ్లాక్ వచ్చేసి ఇది మాస్ ఎం. సో ఇప్పుడు చూడండి ఈ రెండింటికి దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అవునా. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్న దగ్గరల్లా కంపల్సరీ ద నార్మల్ రియాక్షన్ ఎగ్జిస్ట్. సో ఈ ఎం మాస్ అన్నది దీని మీద నార్మల్ ఎన్ ఎగ్జర్ట్ చేస్తుంది అనుకుందాం. పర్పెండిక్యులర్ ఉండాలి, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్ అంటే ఇటువైపు,
అవునా. సో ఈ స్మాల్ m కూడా ఇప్పుడు ఈ క్యాపిటల్ M మీద సేమ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండు మాసెస్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m ఆర్ దే ఆర్ కన్సిడరబుల్, అంటే కొంచెం దగ్గర ఉన్న మాసెస్ ఈ రెండు కూడా. సో పెద్దగా డిఫరెన్స్ లేదు. మ్యాన్కి ఎర్త్ మాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకనేసి ద నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద మ్యాన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ నెగ్లెక్టెడ్. బట్ ఇక్కడ నార్మల్ ఫోర్సు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. సో ఇది ఎంతైతే నార్మల్ అప్లై చేస్తుందో ఈ బాడీ కూడా దీని మీద నార్మల్ అప్లై చేస్తుంది. ఓకేనా. సో రిమెంబర్, నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. Perpendicular to the point of contact. Let's suppose if I take, very sorry. So let's suppose if I take, this is the surface అనుకుందాం. సో ఈ సర్ఫేస్ మీద if I place the block of mass m, సో ఇప్పుడు నార్మల్ ఎలా యాక్ట్ అవుతుందో చెప్పండి. సో నార్మల్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో అంటే ఇక్కడ నార్మల్ వచ్చేసి ఇలా యాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద నార్మల్. ఓకేనా. సో ద నార్మల్ ఫోర్స్ విల్ ఆల్వేస్ బీ పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలా కాకుండా లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కన్సిడర్ ద ఇంక్లైన్ ప్లేన్ బ్లాక్. దిస్ ఈజ్ అ గ్రౌండ్. సో విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ లెట్ సపోజ్ దిస్ యాంగిల్ టీటా. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m. సో ఇప్పుడు నార్మల్ ఫోర్స్ ఎలా ఎటువైపు ఉంటుంది చూడండి. ఇది ప్లేన్, ఇంక్లైన్ ప్లేన్. సో ఇది బ్లాక్, ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఉంది. సో కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఎప్పుడైనా కూడా కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా. క్లియర్, అండర్స్టాండింగ్. అలా కాకుండా లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ నార్మల్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేయండి. సో ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. సో అంటే నార్మల్ ఫోర్స్ ఇక్కడ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ n. అవునా. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. సో ఇక్కడ కూడా నార్మల్ ఫోర్స్ ఉంటుంది. బట్ దిస్ నార్మల్ అండ్ దిస్ నార్మల్ బోత్ ఆర్ డిఫరెంట్. సో ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డిఫరెంట్ ఉంటే నార్మల్ రియాక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ n ఉంటే లెట్ సపోజ్ ఇక్కడ n డాష్. ఓకేనా. అలా కాకుండా లెట్ సపోజ్ ఇది ఒక వాల్ తీసుకుందాం. ఈ వాల్కి కన్సిడర్ దెర్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m ఈజ్ అటాచ్డ్ లైక్ దిస్. సో ఈ బ్లాక్ ఆఫ్ మాస్ mకి ఇప్పుడు నార్మల్ డ్రా చేయండి. సో నార్మల్ అంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఆల్వేస్. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్. సో అర్థమైందా నార్మల్ ఫోర్స్ ఎలా తీసుకోవాలో. సో నార్మల్ ఆల్వేస్ షుడ్ బి టేకెన్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, సో నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు mg అని రాస్తారు, అంటే ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నప్పుడు. సో చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారు, లెట్ సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఇది మాస్ m అనుకుందాం. సో ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ చెప్పండి. ఒకటి వచ్చేసి వెయిట్ యాక్ట్ అవుతుంది mg, ఇంకొకటి వచ్చేసి నార్మల్ యాక్ట్ అవుతుంది. అవునా. సో ఇప్పుడు బాడీ ఈక్విలిబ్రియంలో ఉందనుకోండి. సో వి రైట్ n ఈజ్ ఈక్వల్స్ టు mg. బట్ ఈ n ఈజ్ ఈక్వల్స్ టు mg అన్నది అన్ని కేసెస్లో ట్రూ కాదు. సో లెట్ మీ ప్రూవ్ దట్. సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ద ప్లేన్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా. సో ఇప్పుడు లెట్ సపోజ్ దెర్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m. ఇప్పుడు దీని వెయిట్ ఎలా ఉంటుంది చెప్పండి. సో దీని వెయిట్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంటుంది. అవునా. సో నార్మల్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది బాడీ మీద. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా నార్మల్ ఫోర్స్, దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్. సో ఇప్పుడు ఇఫ్ యూ రైట్ n ఈజ్ ఈక్వల్స్ టు mg, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకు. సో n అండ్ mg, సి n అండ్ mg దే ఆర్ నాట్ ఇన్ ద y యాక్సిస్, నాట్ ఇన్ ద x యాక్సిస్. ఈక్విలిబ్రియంలో ఉంటే y యాక్సిస్లో ఉన్న ఫోర్సెస్ ఈక్వల్ ఉంటాయి. బట్ ఇదేమో ఇటువైపు ఉంది, ఇది వచ్చేసి y యాక్సిస్లో ఉంది. అవునా. సో ఇప్పుడు మీకు ఫోర్స్ కాంపోనెంట్స్ ఆల్రెడీ చేయడం వచ్చు కదా. ఇది దిస్ ఈజ్ ద mg sin θ అవుతుంది, ఇది వచ్చేసి mg cos θ అవుతుంది. సో ఈ కేసులో ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ద n ఈజ్ ఈక్వల్స్ టు mg cos θ. ఇఫ్ యూ కన్సిడర్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, సో దెన్ the vertical forces will be equal.
n will be equals to mg cos theta అవుతుంది, నాట్ n is equals to mg. ఇది రాంగ్, దిస్ ఈస్ రాంగ్. క్లియర్? సో అంటే ఎప్పుడు n is equals to mg అవ్వదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. క్లియర్? చలో. So this is about the normal force. So we have seen the weight and the normal reaction. So let's go for the next type of force, that is the tension force. So first, tension force ekkada exist avutadante, so whenever you take the rope కానీ లేదంటే స్ట్రింగ్ కానీ లేదంటే చైన్ తీసుకున్నారనుకోండి, సో ఈ కేసెస్లో ద టెన్షన్ ఫోర్స్ ఎగ్జిస్ట్. సో కొన్ని పాయింట్స్ నోట్ చేస్తాను చూడండి ఫస్ట్ టెన్షన్ గురించి, దెన్ విల్ సీ ద ఎగ్జాంపుల్స్. సో టెన్షన్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇట్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. సో టెన్షన్ ఫోర్స్ ఇట్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ, ఇట్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. ఓకేనా? సో ఎప్పుడైతే స్ట్రింగ్ చేంజ్ అవుద్దో, if the string changes, if string changes, tension changes. If the string changes, the tension changes. Okay, so next, tension annadi, so it if the block comes in between, or else I can say if the block comes or block of mass m comes in between, so the tension changes. So just ఈ statements రాసుకోండి, I'll give you the examples. ఓకే చలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ స్ట్రింగ్తో అటాచ్ చేసి ఉంటాయో అక్కడ టెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. కన్సిడర్ దిస్ ఈజ్ అ రిజిడ్ సపోర్ట్. ఓకేనా? సో ఆ రిజిడ్ సపోర్ట్కి ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం ఇలా హ్యాంగ్ చేసాం. సో ఇలా పైన ఉన్న సీలింగ్కి ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఎం హ్యాంగ్ చేశాను అనుకోండి, సో ఒక స్ట్రింగ్తో, సో ఆ స్ట్రింగ్లో టెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో టెన్షన్ ఎలా ఉంటుందంటే, ఇది బ్లాక్ ఆఫ్ మాస్ ఎం కదా, సో టెన్షన్ ఫోర్స్ లెట్ ఇట్ బి టీ అనుకుందాం. సో దిస్ టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. ఇక్కడ టెన్షన్ వచ్చేసి ఆల్వేస్ అవే ఫ్రమ్ ద బాడీ, టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. సో ఇంకొక పాయింట్ ఏం చెప్పాను, ఇఫ్ ద స్ట్రింగ్ చేంజెస్ ద టెన్షన్ చేంజెస్. సో అంటే ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ని లెట్ మీ ఎక్స్టెండ్. సో ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఎం తీసుకుందాం, ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ M2 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఎప్పుడైతే మాస్ మధ్యలో వచ్చిందో, సో దెన్ దిస్ స్ట్రింగ్ ఈజ్ డిఫరెంట్ అని అర్థం. సో వెనెవర్ ద మాస్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద స్ట్రింగ్స్, సో దెన్ ద స్ట్రింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. సో అంటే ఈ స్ట్రింగ్ డిఫరెంట్, ఈ స్ట్రింగ్ డిఫరెంట్, అంటే దీంట్లో టెన్షన్ వేరే ఉంటుంది, దీంట్లో టెన్షన్ ఫోర్స్ వేరే ఉంటుంది. సో లెట్ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ద టెన్షన్ ఈజ్ టీ, ఆల్వేస్ యూ షుడ్ టేక్ అవే ఫ్రమ్ ద బాడీ. సో దీంట్లో ఏమవుతుంది, ఇక్కడ కూడా అవే ఫ్రమ్ ద బాడీ. సో లెట్ ఇట్ బి T1 అనుకుందాం, లెట్ ఇట్ బి T1. సో ఇక్కడ టెన్షన్ వచ్చేసి T1. ఈ టోటల్ స్ట్రింగ్లో సేమ్ ఉంటుంది, ఇది మొత్తం ఒకటే స్ట్రింగ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే స్ట్రింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్వేస్ టెన్షన్ విల్ బి సేమ్. సో అవే ఫ్రమ్ దిస్ బాడీ T1, అవే ఫ్రమ్ దిస్ బాడీ T1. ఈ స్ట్రింగ్ మొత్తంలో T1 ఉంటుంది, ఈ స్ట్రింగ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి T ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా మనకు జనరల్గా పుల్లీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో పుల్లీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మన సిలబస్లో మనం కన్సిడర్ చేసే పుల్లీస్ అన్నీ కూడా దే ఆర్ మాస్లెస్ అనమాట. లెట్ సపోజ్ ఇది M1 మాస్ అనుకుందాం, సో ఇట్ సైడ్ M2 మాస్ అనుకుందాం. సో ఇక్కడ see here సో ద స్ట్రింగ్ డిడ్ నాట్ చేంజ్, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒకటే స్ట్రింగ్. సో అంటే ఇక్కడ ఎంతైతే టెన్షన్ ఉందో, లెట్ సపోజ్ ద టెన్షన్ ఈజ్ T. సో ఇది కూడా ఇక్కడ కూడా ద టెన్షన్ విల్ బి T ఓన్లీ. అంటే స్ట్రింగ్ చేంజ్ అవ్వకపోతే వెరీ సారీ. సో ఇఫ్ ద స్ట్రింగ్ డజంట్ చేంజ్, సో దెన్ ద టెన్షన్ విల్ నాట్ చేంజ్. సో ఇక్కడ మధ్యలో పుల్లీ ఉంది కదా సార్ అనొచ్చు. సో ఆ పుల్లీ అన్నది ఇట్స్ అ మాస్లెస్ పుల్లీ, ఆ పుల్లీ అన్నది ఇట్స్ అ మాస్లెస్. మనం సిలబస్లో తీసుకునేదంతా కూడా మన సిలబస్లో వి కన్సిడర్ ద మాస్లెస్ పుల్లీ. సో అంటే అది మధ్యలో వచ్చినట్టు కాదు. ఓకేనా?
క్లియర్. సో అదే సేమ్ పుల్లీకి ఇఫ్ ఐ టేక్ లెట్స్ సపోజ్ ఇది పుల్లీ అనుకోండి. సో దీనికి లెట్స్ కన్సిడర్ హియర్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ మాస్ m1. సో దెన్ హియర్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ మాస్ m2. సో ఇంకొక బ్లాక్ ఆఫ్ మాస్ m3 తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇలా 3 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టెన్షన్స్ రిప్రజెంట్ చేయండి. ఫస్ట్ స్ట్రింగ్ ఐడెంటిఫై చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడికి సేమ్ స్ట్రింగ్ ఉందో చూడండి. సో ఇక్కడ చూడండి, ద స్ట్రింగ్ సేమ్, ఇక్కడ నుంచి మొత్తం స్ట్రింగ్ ఇదంతా సేమ్. అంటే ఇక్కడ టెన్షన్ T ఉంటే ఇక్కడ కూడా టెన్షన్ T ఉంటుంది. ఓకేనా. సో బట్ ఇక్కడ మాస్ మధ్యలో వచ్చింది, ఈ స్ట్రింగ్కి మధ్యలో మాస్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ డిఫరెంట్ స్ట్రింగ్. సో ఇది డిఫరెంట్ స్ట్రింగ్ అవుతుంది. సో దీంట్లో టెన్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు, లెట్ సపోజ్ ఇక్కడ T1 అనుకుంటే, సో ఇక్కడ అవే ఫ్రమ్ ద బాడీ T1, ఈ టోటల్ స్ట్రింగ్లో టెన్షన్ T1 ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. క్లియర్ ఎవ్రీవన్, అండర్స్టూడ్ దిస్ పార్ట్. ఎప్పుడైతే మాస్ చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే స్ట్రింగ్ చేంజ్ అవుతుందో టెన్షన్ చేంజ్ అవుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి. సో ఇది గ్రౌండ్ అనుకుంటే, సో ఒక 3 బాడీస్ స్ట్రింగ్తో కనెక్ట్ చేద్దాం ఇలా. సో కన్సిడర్ 3 బాడీస్ ఆర్ కనెక్టెడ్ త్రూ స్ట్రింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ టెన్షన్ T అనుకుంటే ఇక్కడ కూడా టెన్షన్ T కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ద స్ట్రింగ్ ఈజ్ సేమ్. సో ద టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. బట్ ఈ స్ట్రింగ్ రెండు డిఫరెంట్. ఎందుకు, మాస్ మధ్యలో వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ అ టెన్షన్ T1, దిస్ ఈజ్ అ టెన్షన్ T1, టెన్షన్ T1. ఈ త్రూఅవుట్ ఈ స్ట్రింగ్లో టెన్షన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ టెన్షన్ T1 అవే ఫ్రమ్ దిస్ బాడీ, టెన్షన్ T1 అవే ఫ్రమ్ దిస్ బాడీ. క్లియర్ దిస్ పార్ట్. సో టెన్షన్ ఎప్పుడు కూడా ఇట్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ అని గుర్తుపెట్టుకోండి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ మనకి లాస్ట్ 2 లెక్చర్స్లో NLMలో, సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ డీల్ అబౌట్ ద ఫ్రిక్షన్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మీకు ఫ్రిక్షన్ గురించి చెప్పట్లేదు, బట్ లాస్ట్ 2 క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద ఫ్రిక్షన్ ఇన్ డీటెయిల్, ద స్టాటిక్ ఫ్రిక్షన్ కానివ్వండి, కైనెటిక్ ఫ్రిక్షన్. సో వాటి కండిషన్స్, సూడో ఫోర్సెస్ ఎలా అప్లై అవుతాయి, సో అవన్నీ కూడా క్లియర్గా చేద్దాం. ఓకేనా. చలో నెక్స్ట్, ద నెక్స్ట్ టాపిక్, లెట్స్ కన్సిడర్ ద FBD, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఒక్క చాప్టర్కి కాదు, సో చాలా చాప్టర్స్లో ఒక కాన్సెప్ట్ని ఇచ్చిన సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే ఒక బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ కూడా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. అసలు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే, సో మనం ఇచ్చిన బాడీ ఆఫ్ మాస్ Mని, సో వీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ద పాయింట్ మాస్. సో దాని తర్వాత రిప్రజెంట్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. Represent all the forces acting on it. సో ఆ బాడీ మీద ఏదైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాం విత్ డైరెక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ తీసుకుంటాను చూడండి ఇక్కడ. సో కన్సిడర్ దిస్ ఈజ్ ద గ్రౌండ్. ఓకే. సో నౌ ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ M ఉందనుకుందాం, బ్లాక్ ఆఫ్ మాస్ M. ఓకే. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ? సో మనకేం తెలుసు, mg, ఇట్స్ వెయిట్ యాక్ట్స్ డౌన్వర్డ్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి నార్మల్ పర్పెండిక్యులర్ ఉంటుంది. సో దాన్నే ఫ్రీ బాడీలో దీనికి ఈక్వాలెంట్ FBD ఎలా డ్రా చేస్తాం ఇప్పుడు? సో FBD వచ్చేసి ఈ బాడీ ఆఫ్ మాస్ Mని పాయింట్ మాస్గా తీసుకోండి, M బాడీ. సో దాని మీద నార్మల్ ఫోర్స్ అప్ యాక్ట్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ వెయిట్ యాక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇదే ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీనికి ఒకవేళ బాడీ ఈక్విలిబ్రియంలో ఉందనుకోండి, ఈక్విలిబ్రియంలో అంటే సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ 0. సో అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు mg అవుతుంది. సో బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకేనా. సో ఇప్పుడు అలా కాకుండా లెట్ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ది అదర్ థింగ్, ఇంకొకటి తీసుకుందాం చూడండి. సో లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద ఇంక్లైన్ ప్లేన్. సో ఇలా ఉంది ఇంక్లైన్ ప్లేన్. సో దెర్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ M, రైట్. సో దిస్ ఈస్ ద యాంగిల్ θ. సో నౌ రిప్రజెంట్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఇది ఆ బాడీని
మాస్ m, పాయింట్ mగా తీసుకోవాలి. సో దాని మీద ఇప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్? సో ఒకటి n వచ్చేసి నార్మల్ వచ్చేసి ఇలా యాక్ట్ అవుతుంది, అవునా? నార్మల్ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. సో దెన్ యు నో దట్ ద mg cos theta will come this side, mg cos theta will come this side, and mg sin theta will come this side, mg sin theta. సో అంటే mg cos theta ఇటువైపు అండ్ mg sin theta ఇటువైపు, ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ద ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ బాడీ. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీనికి అర్థమవుతుందా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే సింపుల్గా ఆ మాస్ని పాయింట్ మాస్ అనుకొని దాని మీద ఉన్న ఫోర్సెస్ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేయడం, అంతే. ఓకే, సో ఒక క్వశ్చన్ పుల్లీకి తీసుకుందాం, చూడండి. లెట్స్ కన్సిడర్ సో లెక్చర్ బాగా స్లో అనిపించిన వాళ్ళు 1.5లో 1.75లో పెట్టుకొని చూడండి, కొంచెం ఫాస్ట్ పెట్టుకొని చూడండి, ఓకేనా? సో M2, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఈ ఫోర్సెస్ అన్నీ మనకు అర్థమైతేనే NLM క్లియర్గా అర్థమవుతుంది. సో చలో సీ హియర్. సో యు నో దట్ వాట్ ఆర్ ద ఫోర్సెస్. ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి. ఆ 2 బాడీస్కి ఇండివిజువల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఫస్ట్ M1 మాస్ తీసుకోండి. M1 మాస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమవుతుంది? సో ద టెన్షన్ T యాక్ట్స్ అప్ సైడ్, అవునా? సో టెన్షన్ T యాక్ట్స్ అప్ సైడ్. సో ఇట్స్ వెయిట్ యాక్ట్స్ డౌన్ సైడ్, M1G యాక్ట్స్ డౌన్ సైడ్, అవునా? సో అదే M2కి చూడండి. సో స్ట్రింగ్ సేమ్ కాబట్టి, ఈ స్ట్రింగ్ అంతా సేమ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ T. సో M2 మాస్కి ద టెన్షన్ T ఈజ్ అప్ అండ్ M2G ఈజ్ డౌన్. టెన్షన్ T ఈజ్ అప్ అండ్ M2G ఈజ్ డౌన్, రైట్? సో అదే పుల్లీని ఇఫ్ ఐ చేంజ్ ద పుల్లీ this way, let's suppose this is a block of mass M1. so ikkada let me take M2 and let me take here M3. so ఇప్పుడు ఇండివిజువల్ గా ఫస్ట్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేయండి. వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ? సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ T అనుకుంటే స్ట్రింగ్ సేమ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రింగ్ సేమ్. సో ద టెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి T, రైట్? సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ డిఫరెంట్. సో లెట్ ద టెన్షన్ హియర్ ఇట్ బి T1 అనుకుందాం. సో ఇక్కడ కూడా టెన్షన్ అవే ఫ్రమ్ దిస్ బాడీ T1. సో నౌ రైట్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఈచ్ బ్లాక్. డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఈచ్ బ్లాక్. M1కి ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ M1కి ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో టెన్షన్ అప్ యాక్ట్ అవుతుంది అండ్ ఇట్స్ వెయిట్ M1G డౌన్ యాక్ట్ అవుతుంది. దట్స్ క్లియర్, రైట్? సో M2 చూడండి. M2 బ్లాక్. సో M2 బ్లాక్కి T అప్ యాక్ట్ అవుతుంది, T ఫోర్స్, అండ్ T1 ఈజ్ ఆల్సో యాక్టింగ్ డౌన్. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ డిఫరెంట్ కదా. సో ఈ స్ట్రింగ్ వల్ల T1 టెన్షన్ యాక్ట్ అవుతుంది. సో విచ్ ఈజ్ అవే ఫ్రమ్ ద బాడీ, అంటే T1 డౌన్ యాక్ట్ అవుతుంది అండ్ ఇట్స్ ఓన్ వెయిట్ M2G, రైట్? సో సిమిలర్లీ M3 బ్లాక్ చూడండి. M3కి సో T1 అప్ యాక్ట్ అవుతుంది, డౌన్ సైడ్ వచ్చేసి ఇట్స్ వెయిట్ M3 ఇంటూ G ఈజ్ ఇట్స్ వెయిట్. సో T1 అండ్ M3G, క్లియర్? చలో నెక్స్ట్. సో లెట్ మీ టేక్ వన్ మోర్ సిచ్యువేషన్. సో కన్సిడర్, so this is a block of capital M and then this is a block of some small m. Now represent the forces acting on this body. See, మనం క్యాపిటల్ Mకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం, చూడండి ఫస్ట్. సో ద ఫస్ట్ థింగ్ ఇట్స్ వెయిట్ యాక్ట్ డౌన్ సైడ్ విచ్ ఈస్ mg, అవునా? సో అండ్ లెట్ ద నార్మల్ ఫోర్స్ బి n అనుకుందాం. సో నౌ ఇక్కడ ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ఫోర్స్? ఈ 2 బాడీస్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా. సో ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా నార్మల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు నార్మల్ n అప్లై చేస్తే ఆ స్మాల్ m మాస్ కూడా క్యాపిటల్ M మాస్ మీద నార్మల్ n అప్లై చేస్తుంది కదా, ఎగ్జర్ట్ చేస్తుంది కదా సేమ్. సో అంటే ఇక్కడ దీని మీద నార్మల్ n కూడా యాక్ట్ అవుతుంది టువర్డ్స్ లెఫ్ట్. దాని మీద యాక్ట్ అయ్యేది రాయాలి ఎప్పుడైనా. M బ్లాక్ మీద ఏం నార్మల్ యాక్ట్ అవుతుంది? బ్లాక్ M మీద నార్మల్ యాక్టింగ్ ఈజ్ n. సో ఈ M అన్నది స్మాల్ m మీద ఇటువైపు నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ స్మాల్ m అన్నది
క్యాపిటల్ M మీద ఇటువైపు నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట. సో అంటే ఈ క్యాపిటల్ M బ్లాక్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ రాయాలి మనం. సో దీని మీద ఏం యాక్ట్ అవుతుంది, ఈ స్మాల్ m వలన నార్మల్ ఫోర్స్ n యాక్ట్ అవుతుంది, అవునా. సిమిలర్లీ స్మాల్ mకి డ్రా చేయండి, స్మాల్ mకి. సో దాని వెయిట్ వచ్చేసి డౌన్ mg. సో నార్మల్ ఫోర్స్, సో మాస్ చేంజ్ ఉంది కాబట్టి నార్మల్ విల్ బి డిఫరెంట్, లెట్ ఇట్ బి n డాష్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ స్మాల్ m మీద ద నార్మల్ n ఈజ్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ ద క్యాపిటల్ M మాస్. ఈ క్యాపిటల్ M అన్నది దీని మీద నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఈ స్మాల్ m అన్నది సేమ్ నార్మల్ క్యాపిటల్ M మీద ఎగ్జర్ట్ చేస్తుంది, ఓకేనా. సో దట్స్ హౌ యూ షుడ్ రిప్రజెంట్ ద ఫోర్సెస్. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటా చూడండి. లెట్ సపోజ్ let it be capital M, M1 అనుకోండి, let it be M2 and let it be M3. సో ఇప్పుడు దే ఆర్ కనెక్టెడ్ బై స్ట్రింగ్స్, సో ఫస్ట్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేయండి, అక్కడ ఫోర్సెస్ రిప్రజెంట్ చేయండి. లెట్ సపోజ్ దే ఆర్ ఆల్ ఆఫ్ సేమ్ మాస్ అనుకుంటే, ఇక్కడ నార్మల్ n, ఇక్కడ నార్మల్ n, ఇక్కడ కూడా సేమ్ మాసెస్ కాబట్టి నార్మల్ విల్ బి సేమ్, రైట్. సో ఇప్పుడు M1 మాస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. M1 మాస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే I can say so up normal n is acting, downside its weight acts M1 into G. So right side shall I say the tension force is acting, right side వచ్చేసి the tension force T act అవుతుంది, అవునా. సో ఇక్కడ కూడా సేమ్ the tension T acts in this string. సో ఇక్కడ స్ట్రింగ్ చేంజ్ అయింది కాబట్టి టెన్షన్ చేంజెస్, లెట్ ఇట్ బి T1 అనుకుంటే ఇక్కడ కూడా T1 అవుతుంది, రైట్. సో ఇప్పుడు M2 బ్లాక్కి రిప్రజెంట్ చేయండి ఫోర్సెస్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో M2 బ్లాక్ తీసుకుంటే వెరీ సారీ, సో ద నార్మల్ ఫోర్స్ వచ్చేసి అప్, ఇట్స్ వెయిట్ M2G డౌన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి టెన్షన్ T1 ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్ and tension T is acting towards left. Tension T1 is acting towards right and tension T is acting towards left, okay na. So next వచ్చేసి M3 block చూడండి. సో M3 block కి సో నార్మల్ అప్ అండ్ ఇట్స్ వెయిట్ M3G డౌన్, ఓకేనా. సో ఇప్పుడు T1 వచ్చేసి లెఫ్ట్కి, ఓకేనా. దిస్ ఈజ్ హౌ యూ రిప్రజెంట్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఓకేనా. ఇప్పుడు మీకు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. సో మనకు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఇలాంటి ఫిగర్సే కనిపిస్తుంటాయి. సో వాటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం, ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. క్లియర్ దిస్ పార్ట్? చలో. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ పుట్ ద హెడింగ్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో. సో యాక్చువల్గా 2 kinds ఆఫ్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఒకటి వచ్చేసి ద ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం, వన్ ఈజ్ ద ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం, ది అదర్ వన్ ఈజ్ ద రొటేషనల్ ఈక్విలిబ్రియం, సో ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే సో ద నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో, సో టౌ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని అర్థం. సో టౌ అంటే ఏంటంటే టార్క్, ఓకేనా. సో ఏదైనా బాడీని ఇలా ఒక బాడీ ఉందనుకోండి, సో దీన్ని ఇలా ముందుకు వెనక్కి జరపాలంటే వి అప్లై ద ఫోర్స్ కదా, అవునా. సో ఇదే బాడీని ఇఫ్ ఐ హ్యావ్ టు రొటేట్, సో అప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారంటే టార్క్ అంటారు. అంటే దేనైనా రొటేట్ చేయాలంటే చేసే ఫోర్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ద టార్క్. సో ఏదైనా బాడీని మూవ్ చేయాలంటే వాట్ ఎవర్ ద ఫోర్స్ దట్ వి అప్లై దట్ ఈస్ కాల్డ్ ది జస్ట్ ఎఫ్, ఫోర్స్ ఎఫ్, ఓకేనా. ముందుకు వెనక్కి మూవ్ చేయాలంటే దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ ఎఫ్, ఓకే. క్లియర్? సో నౌ ఈ ఎఫ్ నెట్ అన్నది వీ కెన్ సే ద ఫోర్సెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ మస్ట్ బీ జీరో. సో అంటే సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ జీరో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ది హారిజాంటల్ ఈక్విలిబ్రియం. వీ కాల్ ఇట్ యాజ్ ది హారిజాంటల్ ఈక్విలిబ్రియం,
Okay, so whereas if the sum of the forces acting on the body in the y direction is 0, then we call it as a vertical equilibrium. If the sum of the forces acting in the y direction is 0, so this is called the vertical equilibrium. Clear everyone? So ee rotational equilibrium gurinchi we will study it in the rotational dynamics. Okay na? So today we are going to see this translational equilibrium only. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ తీసుకోండి. కన్సిడర్ ఏ క్వశ్చన్. సో ఇక్కడ ఒక √3 kgs బాడీ ఆఫ్ మాస్ m తీసుకుంటున్నాను బాడీ. సో ఇది టెన్షన్ స్ట్రింగ్, ఇక్కడ ఉంది ఒక స్ట్రింగ్, ఇది ఇక్కడ ఇంకో స్ట్రింగ్తో ఇలా అటాచ్ అయ్యింది అనుకుందాం. ఓకేనా? సో లెట్స్ కన్సిడర్ దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees. Now let the tension be T1 in this, let the tension be T2 in this. Okay na? So the body is in equilibrium. I am saying body is in equilibrium. So then find T1 and T2. Find T1 and T2. So T1 T2 ni ela find chestam. So first and foremost thing endante, we have to draw the free body diagram of the given situation. So ikkada chudandi. So √3 kg body ki this is a √3 kg body. So how do you draw the free body diagram? First represent all the forces acting on the body. So what are all the forces చూడండి? ఇటువైపు వచ్చేసి T2. So direct గా I can say left side T2 is acting and down side I can say √3 into G is acting. Its weight √3 into G. Right? సో ఇప్పుడు ఈ టెన్షన్ T1 అన్నది X లో లేదు, Y లో లేదు, అవునా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? We should divide it into components. So ఇది 60 అయితే I can say this is also 60. ఎందుకు? the alternate interior angles, అవునా? సో ఇప్పుడు ఇది 60 degrees అయితే can we say this side the cos component will come, T1 cos 60 will come this side, and vertical గా T1 sin 60 will come, T1 sin 60. సో అంటే ఇప్పుడు బాడీ మీద ఫోర్సెస్ రైట్ సైడ్ వచ్చేసి T1 cos 60 అండ్ అప్ సైడ్ వచ్చేసి T1 sin 60. మీరు ఎప్పుడైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు సో మీ ఎక్స్ యాక్సిస్లో ఫోర్సెస్ అండ్ వై యాక్సిస్లో ఫోర్సెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అంటే అవి ఒకవేళ ఎక్స్ అండ్ వైలో లేకపోతే వాటిని కాంపోనెంట్స్గా డివైడ్ చేసి యూ షుడ్ రైట్ ఇట్ ఇన్ ద ఎక్స్ అండ్ వై, అవునా? సో యాజ్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, సో షల్ ఐ సే the sum of the forces in the x direction will be equals to 0 and the sum of the forces in the y direction also will be equals to 0, అవునా? సో ఇప్పుడు sum of the forces in x direction is equals to 0 అంటే this force should balance this force, అవునా? ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే T2 must be equals to T1 cos 60. T2 must be equals to T1 cos 60. In the same way, ఈ ఫోర్స్, the above force must balance the below force. సో అప్పుడే వర్టికల్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది, అవునా? సో T1 sin 60 మస్ట్ బీ ఈక్వల్స్ టు √3 ఇంటూ G. సో క్వశ్చన్లో వాళ్ళు G వాల్యూ ఏం మెన్షన్ చేయకపోతే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ద 10. ఓకే, సో T1 ఇంటూ సో sin 60. సో sin 60 వాల్యూ ఈజ్ √3/2 ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 10 తీసుకోండి ఇది. సో ఇక్కడ √3 క్యాన్సిల్, T1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10 20 newtons. ఓకే, దెన్ సో మనకి ఇక్కడ T1 వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. T2 ఈజ్ ఈక్వల్స్ టు T1 వచ్చేసి 20 ఇంటూ cos 60 వాల్యూ ఈజ్ 1/2, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 newtons. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 10 newtons, T1 ఈజ్ ఈక్వల్స్ టు 20 newtons. ఓకేనా? క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ సాల్వ్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. అండర్స్టూడ్ ఎవ్రీవన్? చల్, సో వన్ లాస్ట్ టాపిక్. సో ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర 3 కోప్లేనార్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, లెట్స్ కన్సిడర్ ఇది ఒక పాయింట్ అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర, లేదంటే ఇది ఒక బాడీ ఆఫ్ మాస్ M అనుకోండి. సో దాని మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. లెట్ ఇట్ బి ఫోర్స్ F1, లెట్ ఇట్ బి ఫోర్స్ F2, లెట్ ఇట్ బి ఫోర్స్ F3. సో ఆ కేసెస్లో యూ కెన్ అప్లై ద లామీస్ థీరం. మీకు మ్యాథ్స్లో వస్తుంది ఇది. సో యూ కెన్ అప్లై ద లామీస్ థీరం. సో వాట్ లామీస్ థీరం సేస్ ఈస్,
లెట్ దిస్ యాంగిల్ బి ఆల్ఫా అనుకుందాం, లెట్ దిస్ యాంగిల్ బి బీటా అనుకుందాం, లెట్ దిస్ యాంగిల్ బి గామా అనుకుందాం. సో ఇప్పుడు యూ కెన్ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ లామిస్ థియరమ్ విచ్ ఈస్ f1 by sin alpha, f1 by f1 and then opposite angle, sin of its opposite angle, f1 by sin alpha must be equals to, so f2 by sin of opposite sin angle తీసుకోండి, f2 దాని ఆపోజిట్ ఏముంది బీటా, సో sin బీటా తీసుకోండి, must be equals to f3 by sin gamma, sin gamma. So this is the Lamis theorem says. Clear? Understood everyone? So with this we are going to wind up the today's lecture. సో లెక్చర్ కంప్లీట్ అవ్వగానే కంపల్సరీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేయండి. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిజిక్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ కాన్సెప్ట్ స్ట్రెంత్ అంత ఉంటుంది, అండ్ మీరు అంత క్విక్గా కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్లో కూడా, టైం సేవింగ్. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఫిజిక్స్ క్లాసెస్ అయితే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం డిలే ఉంది, సో అర్థం చేసుకోండి స్టూడెంట్స్ అంతా కూడా. Okay, we'll meet in the next lecture. Keep studying guys.